నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామం నుండి గాంధీనగర్ వరకు 25 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్యాల గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, ఈ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ రోడ్ల నిర్మాణం 2 నెలల్లో పూర్తి చేసేలా అధికారులను సూచించారు. అనంతరం గ్రామంలోని పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, మార గంగారెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, జమాల్, భూపాల్ రెడ్డి, ముత్యం రెడ్డి, భూపతి రెడ్డి, అశ్వత్థామ, రాజేశ్వర్, ముత్యం, కార్తిక్, సాయితో పాటు ఇతరులు పాల్గొన్నారు. రావుల రామ్నాథ్ గారు, ముత్యం రెడ్డి గారు, ఈ గారు, భూపాల్ రెడ్డి గారు, జమాల్ గారు, మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, మరి చంద్రకాంత్ గారు, భూపతి రెడ్డి గారు, నారాయణ గారు, నరేందర్ గారు, మరి గంగారెడ్డి గారు, మరి నిర్మల్ టౌన్ సాయి గారు, కార్తిక్ గారు, మరి నర్సారెడ్డి గారు, రాజేశ్వర్ గారు, సాయిరెడ్డి గారు, ఇంకా అశ్వత్థమ్మ గారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, వీడీసీ పెద్దలు, మిత్రులు, యువకులు, మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభం చూస్తున్నాం. మరి ఏదేమైనా మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించిన నా మీద ఎంతో బాధ్యత ఉన్నది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వంతో కొట్లాడైనా సరే, కొన్నిసార్లు ఈ రాష్ట్రం దగ్గర నిధులు కాకపోతే కేంద్రం నుంచి అయినా నిధులు తీసుకొచ్చేసి మరి అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ చిట్యాల నుంచి గాంధీనగర్ నుంచి మరి మేడిపల్లి మీదకి వెళ్ళి హైవే వరకు మొత్తం డబుల్ రోడ్ కోసం మరి మంజూరు చేసుకోవడం జరిగింది. మొన్ననే సోన్ దగ్గర ఉన్నటువంటి హైవే నుంచి మాదాపూర్ నుంచి గాంధీనగర్ వరకు పని పూర్తయింది. ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి చిట్యాల నుంచి డబల్ రోడ్డు గాంధీనగర్ వరకు మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. 2 నెలల లోపల ఖచ్చితంగా ఈ పని పూర్తి చేయాల్సిందిగా నేను ఈ గారిని కోరుతా ఉన్నాను. మరి రోడ్డు గ్రామ మధ్యలో ఒక డివైడర్ పెట్టాల్సిందిగా, దాంట్లో లైటింగ్కి మరి స్కోప్ పెట్టాల్సిందిగా డివైడర్ పెట్టి అక్కడ మరి రోడ్ పెద్దగా ఉందా, వైడనింగ్ చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ నుంచి స్కూల్ వరకు వస్తుందా, ఇక్కడ నుంచి స్కూల్ వరకు కొంచెం డివైడర్ పెట్టి మధ్యలో లైటింగ్ పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను.